శ్రీరామకృష్ణ మధుర్ బాబు సంక్షేమం పట్ల శ్రీరామకృష్ణుల అక్కర. ఆహా, శ్రీరామకృష్ణ మధుర్బాబుల మధ్య ఎంతటి సుమధుర బాంధవ్యం నెలకొని ఉందో కదా. శ్రీరామకృష్ణుల సాధన కాలంలోనూ తదనంతరము ఏం కావలసి వచ్చినా ఆయన మధురను అడిగేవారు. అలాగే తాము చూసిన దివ్య దర్శనాలు, అనుభూతం చేసుకున్న భావావస్థల గురించి మధురను అలా ఎందుకు జరిగిందో కాస్త చెప్పగలవా అని, దానిని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగేవారు. మధుర్ సంక్షేమము ఒక కంట కనిపెట్టే ఉండేవాడు. అతడి ధనము సద్వినియోగము కావాలనుకునేవారు. ఆలయానికి చెందిన ధనంతో దేవుని సేవ, తద్వారా అతిథులు, బీదసాదలు, సాధు సన్యాసుల పోషణ చక్కగా జరిగితే మధుర్కు పుణ్యం, పురుషార్థం కలుగుతాయని ఆయన ఆకాంక్ష. గుణవంతులైన రాణి రాస్మణి, మధురబాబులు గతించిన చాలా కాలం తర్వాత మేము ఆయనతో వసిస్తున్న కాలంలో కూడా అప్పుడప్పుడు ఆయన ఇలా వ్యవహరించడము చూశాము. ఇందుకు ఒక ఉదాహరణను ఇక్కడ పొందుపరచడము అప్రస్తుతం కాబోదు. జై శ్రీరామకృష్ణ.